ఇంకో విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ వైపు చాలామంది రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే కావచ్చు, లేకుంటే సెకండ్ క్యాడర్కి సంబంధించిన నాయకులే కావచ్చు, అక్కడ బీజేపీ నాయకులు కూడా సంబంధించి బీజేపీ క్యాడర్ కూడా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీకి రావడానికి అని చెప్పేసి కూడా బయట అనుకుంటున్న మాటలు. కానీ ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ లేకుండానే అయిపోతుంది రాష్ట్రంలో అని చెప్పేసి కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది నాయకులు అంటున్నారు. మరి ఈ మాటలను ఎట్లా చూడాలి? ఈ రెండింటిని ట్యాల్ చేస్తే ఏది కరెక్ట్ అనుకోవాలి ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ లేకుండా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ లేకుండా పోతుంది అని అనడం అయితే కంప్లీట్ అబద్ధం. ఎందుకంటే నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఎమ్మెల్యే కూడా పెద్దగా బాధ్యత తీసుకొని కింది స్థాయికి పోయి బీఆర్ఎస్కు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన ఉంటారు కదా. అంటే స్థానిక సంస్థల్లో గుర్తులు ఏముండవు కానీ ఎవరికి వాళ్ళే నిలబడ్డప్పటికీ కూడా బీఆర్ఎస్కి వచ్చిన సీట్లన్నీ ఆల్మోస్ట్ దగ్గర వచ్చాయి, మంచి మెజారిటీ వచ్చింది. ఇవాళ పార్టీ గుర్తుతో వెళ్తున్నాం రైట్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా. ఇంకా మా మెజారిటీ పెరుగుతుంది, ఇంకా పోతుంది అని అంటే ఇక్కడ ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు అబద్ధాలు మాట్లాడితే అర్థం ఏముంటుంది? వాళ్ళకి భయం పుట్టుకుంది. ఎందుకు భయం పుట్టుకుంది అని అంటే 6 గ్యారంటీలు జీరో, 420 హామీలు జీరో. అంతెందుకు బీసీ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్ ఎక్కడ పోయింది? ఎన్ని మాట్లాడిండు, కుండ బద్దలు కొట్టి బెంచీలు కొట్టి నేను ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎన్నికల్లోకి వస్తా అని చెప్పేసి మాట్లాడింది స్థానిక సంస్థల ఎన్నికలు. ఏమైంది రేవంత్ రెడ్డి? మేము ప్రశ్నిస్తున్నాం, సమాధానం చెప్పు. ఈ ప్రశ్నకి సమాధానం నీ దగ్గర ఉంటే అప్పుడు మేము ఆలోచిస్తాం. ఏ గ్యారంటీ నువ్వు అమలు చేసినావని చెప్పేసి మాట్లాడుతున్నావు? ఆ రోజు రైతు బంధు గురించి ఏం మాట్లాడినావు? 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చిరు, 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చిరు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎందుకు ఇచ్చిరు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు పెట్టిన ఉచిత బస్సులో ఎవరు ప్రయాణం చేస్తారు? టీచర్లు ప్రయాణం చేయట్లేరా? మరి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఉంది, వాళ్ళకి ఎందుకు టికెట్లు తీసుకోవట్లేదు? లేకపోతే గ్రామాలలో పనిచేస్తున్నటువంటి ఏ స్థాయి ప్రభుత్వ ఉద్యోగులైనా ఇవాళ బస్సులు ఎక్కుతున్నారు. ఆర్థికంగా చాలా బాగా ఉన్న వాళ్ళు కూడా బస్సులు ఎక్కుతున్నారు. మరి వాళ్ళకి టికెట్లు లేదే? వాళ్ళు ప్రజాస్వామ్యంలోనే ఉన్నారు కాబట్టి ఎక్కుతారు కదా. మరి వీళ్ళు ప్రజాస్వామ్యంలో లేరా? ఇప్పుడు 10 ఎకరాల పొలం ఉన్నోళ్ళు ఆ పథకానికి వర్తించరా? తప్పెట్లా అవుతుంది? అంటే మీలాంటి రావులకు మీలాంటి రెడ్డిలకి ఎక్కువ ఉంటాయి కదా భూములు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వాళ్ళకే ఉంటాయి. అవును, తెలంగాణ అవునండి. 100 ఎకరాలు ఉంటే ఏం లాభం నీళ్లు లేనప్పుడు, 1000 ఎకరాలు ఉంటే ఏం లాభం అవి బీడుబడ్డ భూములు అయినప్పుడు? తెలంగాణ రాకన్నా ముందు ఆ భూములకి రేట్ ఎక్కడిది? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిన తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ల కాలమే కదా పంట పండించుకోవడానికి అవకాశం వచ్చింది. ఆర్థికంగా ఎంత మంది వెనకబడతనంతో ఉన్నారో తెలుసా? చాలా మంది ఉన్నారు. మేమున్నాము, మాకు కూడా చాలా పొలం ఉండింది. కానీ పెట్టుబడి లేని సందర్భము, పెట్టుబడి లేక పొలాలన్నీ బీడుపడ్డటువంటి సందర్భము. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పెట్టుబడి ఇచ్చిన తర్వాత కదా ఆ పొలాలు పండినాయి. ఎందుకు ఇవాళ తెలంగాణ సస్యశ్యామలమైంది? పంజాబ్తో ఒక హర్యానాతో ఎందుకు పోటీ పడగలిగింది అంటే బికాస్ ఆఫ్ రైతు బంధు, బికాస్ ఆఫ్ కాళేశ్వరం. ఇవాళ ఎందుకు గర్వంగా రైతులు గుండె మీద చేసుకొని పండుకున్నారు కేసీఆర్ పరిపాలనలో? ఇవాళ ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? మరి నువ్వు మాట్లాడమే, నువ్వు ఇస్తా అన్న రైతు బంధు ఏది? ఆయన 10,000 ఇచ్చిండు, 15,000 ఇస్తా అన్నావు. ఏమైంది? ఎన్నిసార్లు ఇచ్చినావు? లెక్కలు దిద్దాం. ఇవాళ 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి మాట్లాడినావు. ఎంతమందికి రుణమాఫీ అయ్యింది? లెక్కలు తీయండి. ప్రజలు ఊర్లలోకి పోతే కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు రానియట్లేరు ఇళ్లకి? ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీరు ఇప్పుడు వడ్లు కొంటామని చెప్పేసి మాట్లాడారు. పంట పండిన తర్వాత కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. దానికి ఏమంటారు, ఒక 1500 500 ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పేసి చెప్పావు. ఇచ్చావా బోనస్? బోనస్ ఇవ్వలేదే. ఈ రోజుకు డబ్బులు పడని పరిస్థితి వాళ్ళకి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రైతులే కాదు అన్ని రంగాలకు సంబంధించి కొన్ని 100,000 పథకాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేసి వాళ్ళకి అందిస్తే వాటన్నిటినీ సర్వనాశనం చేసి పోనీ వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసిరా అంటే ఏమీ లేదు. ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి తీసుకుందాం. కళ్యాణ లక్ష్మి ఇవాళ ఎవరు అందుకుంటారు? పెళ్ళైన వాళ్ళకి ఇవ్వాల్సిన కళ్యాణ లక్ష్మి బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డలు ఎత్తుకపోయి కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ చెక్కు కూడా ఏంది? గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అమౌంటే. నువ్వు ఇస్తా అన్న తులం బంగారు ఎటు పోయింది? ఏ ఒక్కరికన్నా అందించిన 2 ఏళ్లలో? భవిష్యత్తులో అందిస్తావా? ఒక మంత్రి కూడా చెప్పిండు కదా వాళ్ళ మంత్రుల నుండి. అంటే అప్పుడు ఉన్నప్పుడు 50,000 తులం ఉండే, ఇప్పుడు లక్షలు దాటిపోయింది బంగారం, ఇంకెక్కడికి వెళ్ళిస్తాం? అవన్నీ మాట్లాడతామా? నిజాయితీ పరుడు, చాలా నిజమైన వాడు, ఈ తెలంగాణ ప్రజల కోసమే చాలా త్యాగాలను చేసిన అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డికి అసెంబ్లీలో చెప్పాగా, అరే
ఒక్కొక్క మహిళను కోటీశ్వర్లు చేస్తా అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డికి తులం బంగారు ఇవ్వడం కష్టం ఎట్లయితుంది బ్రదర్? ఏం మాట్లాడిండు? ప్రతి మహిళను కోటీశ్వరాలను చేస్తా అని చెప్పేసి అన్నాడు. నువ్వు ఆ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అన్నప్పుడు తులం బంగారు ఇవ్వనీకి ఇబ్బంది ఎట్లయితుంది? టైం ఉందిగా, ఎట్లా? ఇంకా టైం ఉంది. ఈ 2 ఏళ్ళు ఏమైంది? నేను అడుగుతుంది 2 ఏళ్ల గురించి. 3 ఏళ్లలో ఇంప్లిమెంట్ చేస్తావా లేదనేది 3 ఏళ్ల తర్వాత మాట్లాడతా, అంతే కదా? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది చక్కబెట్టుకోవాలి కదా. ఏం నష్టం జరిగింది? ఏం నష్టం జరిగింది ప్రభుత్వం ఏర్పడినప్పుడు? తోటి కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ కొల్లగొట్టేసింది. కొంతమంది మీలాంటి అగ్రనాయకుల జేబులలో ఆ డబ్బు ఉంది, అదంతా వసూలు చేసి ఇస్తామని చెప్తున్నాడు కదా. ఇప్పుడు స్థానిక సమస్యలలో గెలవలేదు కాంగ్రెస్ పార్టీ అని మీరు చెప్తుంటే, కాంగ్రెస్ సర్పంచ్లలో మంచి ఫలితాలు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నాం, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాం, మళ్ళీ కరెంటు కూడా ఇచ్చాము, 200 యూనిట్లు ఇచ్చాము, సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఇంద్రమ్మ చీరలు పంపించేశాం, అంటే రకరకాల స్కీమ్లు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము. ఇవన్నీ ఇవ్వడం వల్లనే ప్రజలు మా వైపు ఉన్నారు. అదే ఇప్పుడు పార్టీ సింబల్తో నచ్చే ఓట్లలో బీఆర్ఎస్ పార్టీని పాతాళానికి దుక్కడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అంటే ఇప్పుడు మున్సిపల్ సంబంధించినవి కావచ్చు, జిహెచ్ఎంసీలు కావచ్చు, లేదంటే ఎంపీటీ జెడ్పీటీ విషయంలోగా ఇదే జరగబోతుంది అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఛాలెంజ్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి మాట్లాడేది కదా, మనం ప్రతి గ్రామానికి వెళ్దాం, మీరు నాతో పాటు రండి. ఎన్నిసార్లు వాళ్ళకి ఒక 4 దఫాలుగా వాళ్ళకి అమౌంట్ వేస్తామని చెప్పారు. ఒక్కసారి వేసారు, తర్వాత లేదు. ఇది కూడా సేమ్ రైతు బంధు లాగానే. ఓకే, ఏం చేసారు? ఒకసారి 2 సార్లు వేసారు, కొట్టుకుంటున్నారు తలకాయలు. కరెంట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంత కరెంట్ ఉచితం వస్తుంది వాళ్ళకి? 200 యూనిట్లు. వెళ్దాము ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి అది ఉపయోగంలో ఉంది అనేది మనం మాట్లాడదాం. దాంతోపాటు ఒకటి నేను ఇవాళ ఇంత ఏమంటారు కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతారు కదా. కమిషన్ వేసిరు కదా, కమిషన్లో అసలు దోపిడీ జరిగిందని చెప్పేసి కమిషన్ ఎక్కడైనా చెప్పిందా? కమిషన్ అంటే వేసినటువంటి కమిషన్ ఆధారంగా ఎలాంటి నోటీసులు కానీ చర్యలు కానీ కేసీఆర్ గారి మీద కానీ హరీష్ రావు గారి మీద తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు అటు సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. ఒకవేళ నిజంగా ఆధారాలే మీ దగ్గర ఉంటే ఈ పాటికి మీరు రేవంత్ రెడ్డి ఊరుకునేవాడా? అస్సలు ఊరుకునేవాడు కాదు. అక్కడ లేవు. రెండోది ఏంటంటే, తెలంగాణకు సంబంధించినటువంటి కాళేశ్వరం ఇవాళ జీవధార అయింది. ఆ కాళేశ్వరంతోనే ఇవాళ కేసీఆర్ గారికి ప్రజల గుండెల్లో స్థానం మిగిలిపోయింది. దాన్ని నాశనం చేయడం కోసము 2 చోట్ల నిజ నిర్ధారణ కమిటీ కూడా కొంతమంది, నేను ఈ మధ్య చూసాను, ఇది మన జర్నలిస్టులు కూడా కొంతమంది వెళ్ళడం జరిగింది. అక్కడ ఇసుక మాఫియాకు సంబంధించి కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే వాటిని బాంబులు పెట్టి పేల్చేసినటువంటి పరిస్థితి. దీని మీద ఏం మాట్లాడతారు? ఇది ప్రజల్లోకి రావాలి, ప్రజలకు తెలియాలి, దీని మీద చర్చ జరగాలి. ఎంతసేపు కాళేశ్వరం మీద దోపిడీ జరిగింది అంతెందుకు రేవంత్ రెడ్డి సొంత మామనే 94 లక్షల కోట్లు అయితే 1,00,000 కోట్లు జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయనే కామెంట్ చేసిండు. మరి దీన్ని ఏమందాం? ఇదంతా అబద్ధం. ఎందుకనంటే ఆయన సీఎం కావాలని చెప్పేసి అనుకున్నాడు. దానికి కారణం ఏంటంటే ఒకటి అబద్ధాలు చెప్పిందే చెప్పి జరిగినటువంటి అభివృద్ధి పక్కకు పోయే వైపుగా సోషల్ మీడియాను ఉపయోగించుకొని, కొన్ని సామాజిక వర్గాలను ఉపయోగించుకొని అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డొల్లాతనం ఏందో ప్రజలకు అర్థమైంది. ప్రజల్లో మీరు కేసీఆర్ చేసిండు కదా, కేసీఆర్ గారి కన్నా ఎక్కువ చేశాడేమో అని అనుకున్నారు. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, దీంతో పాటు తులం బంగారు అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అక్కడ 10,000 రైతు బంధు అయితే 15,000 అని అన్నాడు, కౌలు రైతులకు కూడా రైతు బంధు అన్నాడు. మరి ఏమైంది? ఏం లేదు, జీరో. కాబట్టి ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఎన్నికలకు పోవడానికి మొహం చాటేయడం కోసము ఇక సిట్టు పేరుతోటి టెలిఫోన్ ఫోన్, అసలు సుప్రీంకోర్టే అడిగింది, అయ్యా వింటే ఏమైంది అయ్యా బాబు మీ టెలిఫోన్లు ఏమైంది, నువ్వేం తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడ్డావు అని చెప్పేసి మాట్లాడుతుంది సుప్రీంకోర్టు ధర్మాసనం మాట్లాడుతుంది. ఇంకెందుకు భయం నీకు? రైట్.